నీలో నేనై నాలో నువ్వై నీ చెరువై రాక నీ కనులకు కల్పము చెయ్యవా ఉన్నవా ఇక్కడై నీ రూపమే తెలుసుకో నీ ప్రాయమా కనులలో కనుపాపలై చేరవా बंधु क्या हाल है बंधु? मैं अभी चाय नहीं पीता। ఏమైందంటే చిన్న చిన్న సిచ్యువేషన్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకునే తెలివి ఉండాలి, మనస్తత్వం ఉండాలి, అన్నీ ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు ఒట్టిగానే కొట్లాటలు అల్గడం అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు అలగడాలు, ఏడవడాలు ఇవన్నీ ఎందుకు అసలు నాకు అర్థం కాదు. ఏది ఉన్నా కూడా డైరెక్ట్ మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని ఇది అది అని అంటే కాదు కదా, అది మంచి పద్ధతి కూడా కాదు. సరేనా? ఏదైనా కూడా మనం ఇద్దరు సరిగ్గా నిల్చొని సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒట్టిగానే చిన్నదానికి పెద్దదానికి అలగడం, ఏడవడం ఇలాంటివి అది మంచిది కాదు, చాలా ఇది అన్నట్టు. అందుకని నేనేమంటున్నా అంటే చిన్నదానికి పెద్దదానికి అలగకుండా ఏడవకుండా మాట్లాడుకోండి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం బెస్ట్. ఫ్రెండ్సే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒట్టిగానే పద్దాక అలగడం, అట్లా అలిగి నా మీద నీకు కోపం, నీ మీద నాకు కోపం చేసుకొని ఎన్ని రోజులు మాట్లాడుకోవడం వల్ల నష్టపోయేది ఎవరు? మీరిద్దరు, వేరే కాదు, మీరిద్దరే నష్టపోతారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ నష్టం అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సరేనా? ఎందుకో ఏమిటో నాకయ్యున్నదిగా, నీ తెలియంది నాకైతే వచ్చాదిగా. మనసన్నదే మాటుగా ఏదనైనా మీ కను పాపగా నేను వచ్చింది కోసమేగా. ఏమైనా ఏదరానా నీకయ్యో పైన నేనకైనా మనసన్నా మనసైనే రానా నాలో నీకై అందాల రూపున్న
నీకై నేనే ఉన్న సరదాలుగా సరిగమలై కోసం మనసా తెలుసా నీ మనసు నాకు తెలుసా వయసా ఏదో తెలుసా